ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపులో భాగంగా మంచిర్యాల ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు జేఏసీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి కార్మిక సంఘాలను గుర్తించి ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మరి ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపైన మరి ప్రభుత్వాలు ఆర్టీసీలో ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసుకుంటామని మరి మేనిఫెస్టోలో పెట్టిన దానిపైన అదేవిధంగా 2 సంవత్సరాల యూనియన్లు లేకుండా ఉన్నాయని ఆనాడు కేసీఆర్ గారు చెప్పిన దాన్ని మరి తుంగలో దొక్కి మరి యూనియన్లు లేకుండా కూడా ఇప్పటివరకు యూనియన్లకు పర్మిషన్ ఇవ్వకుండా చేస్తున్న దానిపైన అదేవిధంగా కార్మికులకు రావాల్సిన బాండు డబ్బులు మొత్తం మందికి ఇవ్వకుండా మరి కాలయాపన చేస్తున్న దానిపైన అదేవిధంగా ఆర్టీసీలో కండక్టర్ డ్రైవర్లు మరి షార్టేజ్ ఉన్నదని చెప్పి ఏదైతే పనిచేస్తున్న కార్మికుల పైన పని భారం పెంచడం పైన కొత్తగా రిక్రూట్మెంట్ చేయాలనే దాని మీద అదేవిధంగా సీసీఎస్ మరి ఇతరత్ర రావాల్సిన లావాదేవీలు అన్నీ కూడా ఇవ్వాలని మరి జేఎండీ యాక్షన్ కమిటీగా తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఏకమయ్యి మరి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని నల్ల బ్యాడ్జీలతోటి తెలపడం జరుగుతుంది. ఇక ముందు కూడా జేఎండీ యాక్షన్ కమిటీ ఎలాంటి కార్యాచరణ తీసుకున్నా కూడా కార్మికులందరూ ఏకకంఠంతో ముందుకొచ్చి ఉద్యమాన్ని ముందు నడుపుతారని తెలపరుస్తున్నాం మంచిర్యాల డిపో.